మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు కర్నూలు జిల్లాలో దాదాపు 600-700 మంది జర్నలిస్టులు, అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులు వార్తా సేకరణలో వివిధ సంస్థలు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తమ పిల్లలు చదివించుకోవాలని ఆర్థిక స్తోమత లేని జర్నలిస్టులే మనకి ఈరోజు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ యాజమాన్యంలో మన పిల్లలు చదివించుకోవాలంటే వేలాదికి వేలు ఫీజులు చెల్లించాలి, లక్షల ఫీజులు చెల్లించాలి. ఆ ఫీజులు చెల్లించలేక చాలా ఆర్థికంగా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి జర్నలిస్టులకి ఉన్నటువంటి హక్కులో భాగంగా ప్రైవేట్ యాజమాన్యంలో చదువుతున్న జర్నలిస్ట్ పిల్లలకి 60% నుంచి వీలైతే 100% వరకు ఫీజు రాయితీ ఇవ్వాలని కోరుతూ ఈరోజు మన కలెక్టర్కి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది గ్రీవెన్స్ సెల్లోన. కాబట్టి ఈ విషయాన్ని డిఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ స్పందించి ఒక యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మేము ఏపీడబ్ల్యూజే తరపున కోరుతున్నాము. అలాగే ఈరోజు జర్నలిస్టులు వార్తా సేకరణలో చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. తమకు వచ్చిన సమాచారాన్ని వార్త రూపంలో పెట్టడం అనేది జర్నలిస్ట్ ఉన్నటువంటి 4th ఎస్టేట్ గా జర్నలిస్ట్ ఉన్నటువంటి హక్కు. అది ఆ హక్కు మేము వార్తల్లో ఏదైనా ఉంటే కూడా మనం చర్యలు తీసుకోవచ్చాం కానీ, లేకపోతే వాళ్ళు వివరణ ఇవ్వచ్చాం కానీ, ఏకంగా మన పైన కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి దాన్ని భయపెట్టే విధంగా వెళ్తా ఉన్నారు. దీన్ని ఏపీడబ్ల్యూజే కానీ, ఐజే కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పత్తికొండలో పేకాట ఆడుతున్నారు క్లబ్బుల్లో అని చెప్పేసి ఉన్న సమాచారంతో అక్కడ ఉన్నటువంటి మన జర్నలిస్ట్ మిత్రులు వార్త రాయడం జరిగింది. నిజంగా వార్త తప్పైనప్పుడు అక్కడ ఉన్న సిఐ గారు, డిఎస్పీ కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టేసి వార్త తప్పు రాసినారు, అక్కడ వాళ్ళ మీద దాడులు చేసినాము, దాడులు తెచ్చి అక్కడ ఎవరు దొరకలేదని చెప్పేసి నువ్వు చెప్పొచ్చు. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, అది కూడా వార్త రూపంలో రాద్దాం. అలా కాకుండా ఏకంగా లీగల్ నోటీసులు పంపించి క్రిమినల్ కేసులు పెడతామని చెప్పడం అనేది దీని ఏమంటే జర్నలిస్టులు వార్త రానికోకుండా భయపెట్టాలనే ఒక ఆలోచన వాళ్ళకి ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి వెంటనే అక్కడ ఉన్న సిఐలు కానీ, డిఎస్పీ గారు కానీ మేము కోరుకున్నది ఏమంటే జర్నలిస్టుల మీదకి ఇచ్చినటువంటి నోటీసులు విత్డ్రా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదే క్రమంలో ఆదోన్లో కొండాపురం కొండల్లో సర్వే నెంబర్ 1లో గరుసు తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. గత 3-4 నెలలుగా జరుగుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జరిగినాయి. ఆ రోజైనా ఆంధ్రజ్యోతి కూడా అక్రమ గరుసు తవ్వకాల మీద చాలా కథనాలు రాసింది. ఆ రోజు కథనాలు రాస్తే ఇదే తెలుగుదేశం వాళ్ళు బ్రహ్మాండంగా రాసినారు, మంచి వార్తలు రాసినారు, ఇలాంటి అవినీతి అక్రమాలు వెలుగులోకి ఆంధ్రజ్యోతి తెస్తుందని చెప్పేసి ప్రశంసించారు. మళ్ళీ ఈ రోజు అధికారం మారింది, టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చింది. కానీ టీడీపీ కూటమికి చెందినటువంటి నాయకులే కొండాపురంలోని సర్వే నెంబర్ 1లో గ్రావెల్ తవ్వుతా ఉన్నారు. అక్రమంగా గ్రావెల్ తవ్వి టౌన్ కి సరఫరా చేస్తా ఉన్నారు. రోజుకు 100 టిప్పర్లు గరుసు అక్కడి నుంచి వెళ్తా ఉంది. ఇది నేను చెప్పేది కాదు, ఆదోన్ టౌన్ లో ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు. ఒక రైతు శ్రీనివాసులైన ఒక రైతు సరోజమ్మ తల్లితో కలిసి ఆ టీడీపీ నాయకులు తవ్వుతున్నటువంటి గరుసు వల్ల తన పొలం కోతకు గురవుతుందని చెప్పేసి ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ వార్త ఆంధ్రజ్యోతి రాసింది. సరే, నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు నువ్వు వర్షన్ ఇవ్వచ్చు, మళ్ళీ దాన్ని మనం కౌంటర్గా వార్త రాస్తాం. అలా కాకోకుండా నా మీద పేపర్ని డ్యామేజ్ చేసే విధంగా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, బీసీకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడడం, ఇది అన్యాయం. నిజంగా మీకు అనుమతులు ఉంటే గరుసు తవ్వడానికి మేము అభ్యంతరం కాదు. అక్కడ అధికారులు చెప్తున్నది ఏంటి, నవంబర్ 3వ తేదీ నాటికి అక్కడ గరుసు తవ్వకాలకు ఇచ్చినట్టు టెంపరీ పర్మిషన్ అయిపోయింది, ఆ తర్వాత గరుసు తవ్వకూడదు. వాళ్ళు నిజంగా గరుసు తవ్వుకోవాలనుకుంటే నేషనల్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారము పర్యావరణ అనుమతులు, ఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొని తవ్వుకోవచ్చు. నిజంగా వాళ్ళు తవ్వుకోవాలని కోరుకున్నప్పుడు, అక్కడ దాని మీద బిజినెస్ చేయాలనే ఆలోచన విధానం ఉన్నప్పుడు చట్టపరంగా, న్యాయపరంగా మైనింగ్కి అప్లై చేసి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తోటి అనుమతులు తెచ్చుకొని తవ్వుకుంటే ఏ వరకు అభ్యంతరం లేదు. అక్రమంగా తవ్వుతున్నారు కాబట్టి ఆంధ్రజ్యోతి వార్త రాసింది. ఆ వార్త రాస్తేప్పుడు నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఖండించు, మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, అది కూడా మేము వార్త రూపంలో రాస్తాం. అలా కాకోకుండా డిఎస్పీకి వెళ్ళి ఒక జర్నలిస్ట్ మీద, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద కంప్లైంట్ చేయడం, యాజమాన్యం మీద కంప్లైంట్ చేయడం, దీని ఏమంటే వార్త రాసే జర్నలిస్టులు బ్లాక్మెయిల్ చేయడమే అవుతుంది. బీసీ కార్డు వాడుతున్నారు. నిజంగా అక్కడ నాకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఒక రైతు, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీసీ రైతు, ఆయన బీసీనే. అక్కడ వార్త రాసినటువంటి ఒక జర్నలిస్టు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక రైతునే. ఇక్కడున్న వాళ్ళు కూడా ఎస్సీలు, బీసీలు మేమే. మళ్ళీ బీసీ అంటున్నప్పుడు బీసీ మీదే మీరు కంప్లైంట్ ఇస్తున్నాము, ఎస్సీల మీదే కంప్లైంట్ ఇస్తున్నామంటే ఆ కార్డు వాడుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? అంటే మీ రాజకీయ స్వార్థం కోసం కార్డు వాడుకోవచ్చు, మీ రాజకీయానికి ఉపయోగకరంగా వేరే వాళ్ళు వార్తలు రాస్తే వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేస్తారు. ఇది తప్పు, ఇది అన్యాయమని మేము ఖండిస్తున్నాం. ఏపీడబ్ల్యూ గారు, మీకు అన్యాయం జరిగినప్పుడు కౌంటర్ ఇవ్వండి, రాస్తాం. ఇప్పటికైనా దయచేసి కోరుకునేది ఒకటే, అధికారులు ఇక్కడ ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇంకొకరు కోరుకుంటామంటే కొండాపురం గ్రామంలో, ఆదోని మండలం కొండాపురంలో గ్రావెల్ తవ్వకాలపైన ఒక విచారణ కమిటీ వేయండి. నిజంగా వాళ్ళకి అనుమతులు ఉంటే యాక్సెప్ట్ చేయండి, అనుమతులు లేకుండా తవ్వకాలు చేసింటే దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే
అక్రమంగా ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుని ఉపసంహరించుకోవాలని కూడా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కొండప్ప, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ సమితి సభ్యులు.